ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో చివరికి వచ్చేసామండి. లాస్ట్ 72వ శ్లోకానికి వచ్చినాం. 71 శ్లోకం వరకు కూడా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, ఆ భగవంతుడు స్థిర చిత్తం కలిగి విషయాలందు ఆసక్తి లేకుండా అహంకార మమకారాలను తొలగించుకొని వివేకవంతుడివై నువ్వు చేయాల్సిన ఆత్మచింతన చేసి నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వహించు. అన్నిటి పట్ల నువ్వు సమస్థితిని కలిగి ఉండు. అట్లా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు స్థిత ప్రజ్ఞుడు అవుతావు. స్థిత ప్రజ్ఞత కలిగినప్పుడు నీకు అంటే జ్ఞానవంతుడు అవుతావు. అటువంటి జ్ఞానం కలిగిన వాడు జనన మరణ చక్రం నుండి విడిపడిపోతాడు. అది చెప్పేది. అసలు మన మానవ జీవితానికి ఏం పెట్టిండు హద్దులు భగవంతుడు అంటే 4 ఏం పెట్టిండు? ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఇచ్చిండు. పరమ పురుషార్థాలు 4 ఇచ్చాడు. ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం, నీ ధర్మాన్ని నువ్వు మానవ ధర్మాన్ని నిర్వర్తించు. అంటే మానవ ధర్మం ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి మనం. మానవ ధర్మం ఏంటిది? ప్రకృతి సిద్ధంగా నువ్వు ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించినావు కాబట్టి ఈ ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా ప్రకృతికి అనుకూలంగా జీవిస్తూ నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఇతరులకు సహాయం చేయి. తోచినంత నీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయి. ఇతరులకు నష్టం కలిగించకు. నువ్వు ఆనందంగా ఉండు, ఇతరులను ఆనందంగా ఉండని. అది సహజంగా మనకు పుట్టుకతోని వచ్చే బుద్ధి అన్నమాట. అంటే ఇప్పుడు చెట్లు, నీళ్ళు, గాలి ఎట్లయితే స్వచ్ఛగా అవి ఏ కల్మషము లేకుండా ఒక నది వాడుతూ ఉంటుంది. ఎవరు నీళ్లు తీసుకున్నా అది వద్దు అనదు. మా నీళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అంటుందా? ఏ నది అనదు. తాగుతున్నావు అంటుందా? ఒక జంతువు తాగుతుంది, ఒక మనిషి తాగుతాడు. ఆ నీళ్లను ఎటైనా వెళ్తాయి, చెట్లకు వెళ్తాయి, అన్నిటికీ. మరి అలాగే గాలిని అన్ని జీవులు అవసరమే, ప్రతి జీవికి అవసరం. మరి పీల్చుకుంటాయి, గాలిని ఆస్వాదిస్తాయి, అనుభవిస్తాయి. కానీ గాలి ఎప్పుడు కూడా అమ్మో ఈ గాలి నాది నువ్వు తీసుకోకు అని అనదు. అలాగే నువ్వు కూడా నీ కారణ శరీరం ఇచ్చాను నీకు. ఈ శరీరం అనే ఉపకరణంతో నువ్వు ధర్మంగా జీవించు. నువ్వు చేయాల్సిన కర్తవ్యం, నువ్వు జన్మ ఎందుకు తీసుకున్నావో దాన్ని నిర్వర్తించుకో. ఇతరులకు ఇబ్బంది కలిగించకు. అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి నన్ను చేరుకో అని చెప్పిండు. అయితే ధర్మం, అది ధర్మాన్ని నిర్వర్తించాలి. మరి కామ, అది అర్ధ కామ. అర్థం 2వదే ఇచ్చిండు. చూసిండ్రా? మనకు కూడా తెలుసు భగవంతుడికి ఏదైనా మనిషికి కొంత ధనం అవసరమవుతుంది జీవించడానికి, పనులు చేసుకోవడానికి. పశుపక్షాదులకు అన్నిటికీ భగవంతుడే ఇచ్చిండు. తిండి, నిద్ర అన్నీ వాటికి అన్నీ ఫ్రీయే. అవి ఏవి కొనుక్కొనే అవసరం లేదు. వాటికి ఇల్లు అవసరం లేదు, ఏమీ లేదు. ఒక మానవుడికే ఈ ఇల్లు, దాపరికాలు అన్నీ అవసరం ఉంటాయి కాబట్టి, ధనం అవసరం ఉంటుంది కాబట్టి ధర్మంగా నువ్వు సంపాదించుకో అర్థాన్ని అని చెప్పాడు. దాంట్లో మనం ధర్మంగా అర్థాన్ని సంపాదించుకొని ఆ వచ్చిన ధనంతో కామము అంటే మన కోరికలను తీర్చుకుంటూ మనకి ఇక్కడ ఆనందంగా ఉండడానికి అవసరమైనవి. అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, బాధ కలిగించకుండా మనము ఆనందంగా, మనతో పాటు అందరూ ఆనందంగా ఉండే విధంగా ఆలోచించి నువ్వు ప్రవర్తించు అని చెప్పాడు. అంతేగాని ఇతరులది లాక్కుని వాడు ఏడుస్తుంటే నువ్వు అనుభవించు, నువ్వు ఆనందంగా ఉండు అని
చెప్పలేదు మనకు. అయితే ఈ విధంగా మనను జీవించమని తెలియజేసిండు భగవంతుడు. తెలియజేసినప్పుడు మరి మనము ఆ విధంగానే అర్థాన్ని సంపాదించుకొని దాంతోపాటు మనము మన కోరికలను తీర్చుకుంటూ దైవ కార్యంగా ప్రసాదంగా స్వీకరిస్తూ కొంత మన ధర్మాన్ని మన కర్తవ్యాలను నిర్వహించుకున్నాము అని అప్పుడు మోక్ష సాధన చెయ్యి అని చెప్పింది. మరి మోక్ష సాధన వరకు ఎక్కడ వెళ్తున్నామండి మనము? చెప్పండి, ఎవరన్నా మోక్ష సాధన వరకు వెళ్ళారా? ఎవరైనా నీకు మోక్షం ఇస్తా రావయ్యా అంటే వస్తారా? ఎవరు రారు. ఎక్కడ నాకు ఇప్పుడే నాకు అసలు ఏమీ లేనే లేదు జీవితంలో, ఒక ఆనందం లేదు, ఓ ఫ్లైట్ ఎక్కలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, శ్రీరంగం చూడలేదు, నేను ఇంకా ఏమి పుణ్యక్షేత్రాలు చూడలేదు, ఇక్కడ ఏమీ చూడలేదు, నాకు మనమాడే ఉండలేదు, ఇంకా నేను ఇప్పుడే ఎక్కడొస్తా, నేను మోక్షం ఇస్తా అంటే నేను ఇవన్నీ చూసినాక కదా మోక్షం కావాలంట అంటాం. ఎవరైనానండి 99 ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు నిండిన ముసలాయనని అడిగినా కూడా ఆయన అయ్యో ఇంకేదో చేయాలనే ఆలోచన ఉంటుంది. అంటే మనకు విషయ వాసనల పట్ల ఆసక్తి అనేది పోతులేదన్నమాట. మనం ఎక్కడ ఆగిపోయినాం? మన వయసు ఆగిపోతులేదు. కాలము దేనికి ఆగదు కదా, కాలం నడుస్తూనే ఉంటుంది. మనం పుట్టిన నిమిషం నుంచి నడుస్తూనే ఉంటుంది కాలము. మనము రోజు రోజు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక రోజు గడిచింది అంటే మనము జీవించే కాలం ఒక రోజు తగ్గింది అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు కర్తవ్య నిర్వహణ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది భగవంతుడు తెలియజేస్తున్నాడు మనకు. మనం ఎప్పుడైతే ఒకరోజు గడిచింది అంటే ఒకరోజు మన జీవితంలో వ్యర్థమైపోయింది, ఒకరోజు మనకు తగ్గింది మనం జీవించే కాలము అని గుర్తుపెట్టుకొని మనం ఇంకా ఏమున్నాయి చేయాల్సినవి చేసేయాలి అని ఆలోచన చేయాలి. అయితే ఇవి మనకు ఆలోచనలు ఉండాలి. అసలు సహజంగా ఉండాల్సిన ఏంటివి? పుట్టాము అండి, చిన్న పిల్లలుగా పుట్టాము, తల్లిదండ్రులు చూసుకుంటారు, చదువుకోరా నాయన అని పంపిస్తారు, వాడికి చదువుకుంటాము. చదువుకోవడం మన పని, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించుకోవడం, మళ్ళీ పెళ్ళి చేసుకొని మళ్ళీ బాధ్యతలను స్వీకరించడం. అయితే దీంట్లో మనకు అప్పుడు ఏముండదండి. ఎప్పుడైతే వీళ్ళు మన ఆలోచనలు, తల్లిదండ్రుల ఆలోచనలు ఉంటాయి, తర్వాత పిల్లలకు పిల్లల ఆలోచనలు ఉంటాయి. ఇవాళ రేపు ఏముందండి, ఆ పద్ధతి పెంపకము పూర్వులను మన పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా నడుచుకోవడము అనేది లేదు. ఆహార నియమాలు లేవు, ఏవి లేవు. మనం అనుకుంటామండి మన ముళ్ళేం పోయింది, ఓకల్ కార్డు ఫ్రీయే కదా, మనకు భగవంతుడు ఇచ్చాడు మాట, కాబట్టి ఏదంటే అది మాట్లాడవచ్చు. ఏదంటే అది మాట్లాడడానికి లేదండి. మనము ప్రతి మాట ఒక మాట మాట్లాడినాము అంటే అది యూనివర్స్లో రికార్డ్ అయిపోతుంది, భగవంతుడు రికార్డ్ చేసేసుకుంటాడు. అది మనకు ఆయు క్షీణాన్ని కలిగిస్తుంది. మన మంచి మాటలు మాట్లాడినాం అనుకోండి, మనకు ఆయు అభివృద్ధి అవుతుంది. కానీ మనము ఎంతసేపు చూడండి, ఒకళ్ళిద్దరు కలిసిండ్రు అనుకోండి, కలిస్తే నా ముచ్చట నీకు నీ ముచ్చట నాకు చెప్పడం అనేది ప్రపంచంలో జరగడమే లేదు. ఏ ఇద్దరు కలిసినా మూడో వాడి గురించి ముచ్చట పెడతారు. పెట్టి 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 లాభం ఉందా అండి వీళ్ళకు? వీళ్ళు ఎన్ని అక్షరాలను మాట్లాడతారు. మనం ఉండేం పోయింది, మనం ఫ్రీగా ఏదో ముచ్చట, వాడితోనే ఏదో పని ఉంది నాకు, పని చేయాలి అంటే వాడితో క్లోజ్ ఉండాలి కాబట్టి అడ్డమైన చెత్త మాట్లాడేస్తాం. అవసరం ఉన్న పని మాట్లాడితే వాడు చేస్తాడో చెయ్యడో అని మనకు అనుమానం.
కాబట్టి ఇట్లాంటివన్నీ అనవసరమైన మాటలు మాట్లాడతాం. ఇళ్ళల్లో కూడా అవసరమైన వాటికన్నా అనవసరమైన మాటలే ఎక్కువ మాట్లాడతాం. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు, రోజు మౌనంగా ఉండడం మంచిది అంటాడు. మౌనంగా ఉన్నప్పుడే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చి ఆలోచనలు రావు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తాం. మనం ఎన్ని అపశబ్దాలు మన నోటి నుండి బయటకు వస్తాయో ఆ నెగటివ్ అంతా మనకు మళ్ళీ తిరిగి మన మైండ్లోనే చేరుకొని మనకు మంచి ఆలోచనలు అనేవి రావు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నోరున్నోళ్ళకు ఊరపెప్పాలి అంటుండే ఇంతకుముందు. నోటితోనే కదండి మరి ఏదైనా కానీ మనం ఫ్రెండ్షిప్ చేసినా నోటితోనే ఒక మంచి మాట మాట్లాడితే ఫ్రెండ్స్ అవుతారు, సహాయం చేస్తారు. అలాగే ఇతరులకు సహాయం చేయడం మనకి ఎన్నెన్ని ఉండని అండి. మనకు చూడండి ఎన్నో ఉంటాయి, కానీ మనకు అవసరం లేని వాటిని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన చేస్తారు. కానీ మనకు అవసరం ఉన్నా కానీ మనం తెచ్చుకున్న దాంట్లో ఒకటి ఏదైనా ఎవరికైనా ఉపయోగకరంగా ఇవ్వాలి అని కోరుకోరు, షేర్ చేసుకోరు ఇవాళ రేపు. ఇప్పుడు చుట్టాలు ఇళ్ళల్లో ఇంతకుముందు 10 రోజులు వచ్చి ఎంజాయ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేరండి? అందరు ఫంక్షన్ హాల్కి వచ్చి ఫంక్షన్ అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్నారు, ఇళ్ళల్లోకి వస్తలేరు. ఎందుకు అంటే మనము భరించేటట్టు లేము ఇతరులను కనీసం కొంచెం సేపు కూడా. మనకి ఈగోలు, మళ్ళీ ఈగో అనేది ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు మనకి ఏదైనా రాదనుకోండి, రాదు అనుకుంటే నేను నేర్చుకుంటా అనుకోవడం తప్పులేదు, నేర్చుకోవాలి. అంతేగాని అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు అనుకోవడం వల్ల ఏమవుతుంది? అజ్ఞానం అనేది కలుగుతుంది. అయితే భగవంతుడు ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో, ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తారో వాళ్ళకు సహకరిస్తాడు, వాళ్ళ జ్ఞానాన్ని కలిగిస్తాడు, వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తాడు. వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో చేయలేకపోతున్నారో, అయ్యో మాకు తెలియకపాయే మేము చేద్దాము అనుకుంటున్నారో దాన్ని తెలియజెప్పే ప్రయత్నము భగవంతుడు చేస్తాడు. కానీ మనం అట్లా సరెండర్ కావట్లేదు, భగవంతుడి దగ్గర కూడా మనం సరెండర్ కావట్లేదు. మాకు తెలియదండి ఇది ఎలా చేయాలో అని మనము అనలేకపోతున్నాం. ఎందుకంటే అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, అంటే అహంకారం. మళ్ళీ ఇంకా ఏమిటి? మాది నాది అనే మమకారం. మరి ఇవన్నీ కలిసి ఏమవుతున్నాయి అంటే మనను ఒక వలయంలో, చిక్కుముడిలో కట్టేసి బంధిస్తూ ఉంది. వీటిని వదులుకొని బయటకు పోవడానికి మనం పోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఈగోను వదులుకోలేము, అహంకారాన్ని వదులుకోలేము, నిజాన్ని మాట్లాడలేము, మరి మాట్లాడకుండా ఉండలేము. మాట్లాడేవన్నీ మనకు అబద్ధాలని తెలుసు, మనం మాట్లాడేవన్నీ అబద్ధాలు అని మనకు తెలుసు. మనం అన్నీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము, ఈ టైం అంతా వేస్ట్ అయిపోయింది 2 గంటలు అని మనకు తెలుసు. కానీ మనం ఒప్పుకో. ఎవరన్నా వచ్చి ఏమంటారు, ఏందిరా వట్టిగా టైం పాస్ చేస్తున్నావు అనవసరంగా, ఇదంతా ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు అని పెద్దవాళ్ళు అంటే ఏమంటారు? ఇప్పుడే నిలబడ్డా నేను ఇక్కడ, నేను ఎక్కడ అది చేసినా ఇది చేసినా పొద్దున్న నుంచి అది ఇది అంటాం. అంటే నీకు తెలుసు నీవు చేసిన పనికి ఎంత సమయం పడుతుంది, నువ్వు ఎంతసేపటి నుంచి అనవసరమైన వ్యర్థమైన ప్రేలాపనలు చేస్తున్నావు అనేది నీకు తెలుసు. కానీ నువ్వు ఒప్పుకో. ఇగో ఇది మన దగ్గర ఉన్నదన్నమాట. మనము చేసేది తప్పని తెలిసినా మనం ఒప్పుకోకపోయినప్పుడు మనకు ఎవరు చేస్తారండి చెప్పండి? భగవంతుడు అదే చెప్తున్నాడు, నీకు రాకపోవుడు తప్పు కాదు, తెలియకపోవుడు అజ్ఞానము ఉండడం అనేది తప్పు కాదు. అజ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉన్నది కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అనుకోవాలి. అనుకుంటే నువ్వు తెలుసుకుంటావు. నీలోనే ఉంది జ్ఞాన జ్యోతి. నువ్వు నాకు ఇది తెలియదు అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు వాటిని తెలిపే అవకాశాలు కల్పిస్తాడు భగవంతుడు. నువ్వు నీ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని నువ్వు ఏది కావాలంటే అది కావచ్చు అంటే ఎందుకు చెప్తారండి వీళ్ళందరూ మనీ మంత్ర ఆ మంత్ర ఈ మంత్ర యూనివర్స్ కనెక్ట్ కావాలి అది ఇది అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండి మనము తపనతోని నిజంగా మనలో కనుక బాగుపడాలి అనే ఆలోచన ఉండి మనము చేయాలి అనుకున్నప్పుడు మనకు ఆలోచనలు కలగాలి అన్నప్పుడు అయ్యో ఈ పరిస్థితి ఇలా ఉంది భగవంతుడా, నేను ఏం చేయాలి, నాకు ఏదైనా మార్గం చూపించు అని మనము ఆ భగవంతుడిని ప్రార్థిస్తే మనకు తప్పకుండా ఒక మార్గాన్ని సూచిస్తాడు. చూడండి, ఇప్పుడు కొంతమందికి ఏదో అక్కడికి వెళ్ళారు, ఏదో గుడికి వెళ్ళారు, నమస్కరించుకున్నారు, ఏం దోచట్లేదు, ఇంట్లో అన్ని పనులు అవుతులేవు, అందుకని కాసేపు అట్లా ఏమైనా తీర్థయాత్రలో ప్లేస్ మారుదాము అని వెళ్ళినామండి అని వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చినాక వాళ్ళకి అన్ని పనులు చక్కగా అవుతాయి. ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళలో కలిగిన అంతర్గతంగా ఉన్న మార్పు. అది వాళ్ళు చెప్పారు. మీరు కేవలం గుడికి పోయి దర్శనం చేసుకుంటే అయింది అంటారు, కానీ వాళ్ళలో అంతర్మదనం అనేది జరుగుతుంది. అంతర్మదనం జరిగి అయ్యో మేము చేయలేకపోతున్నాము భగవంతుడా నువ్వే దిక్కు అని శరణాగతి వేడడం వల్ల వాళ్ళలో మార్పు కలుగుతుంది. వాళ్లకు అది చేయడానికి సాధ్యపడుతుంది అన్నమాట. అయితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, మరి ఏమంటారు, మేము అట్లా వెళ్ళొచ్చినామండి, ఇక ఇంట్లో ఊరికే ఉండి 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 ఏం పనులు అవుతలేవు, బోరు కొడుతుందని అని చెప్తారు. కానీ మేము ఇట్లా శరణాగతి చేసినాము, మరి భగవంతుడు మాకు అనుకూలం చేసిండు అని వాళ్ళు చెప్పారు. అయితే ఇవి క్షణికం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏదో మంచి రోజులు వచ్చినాయి, వాళ్ళలో మార్పు కలిగింది, సరే భగవంతుడు కూడా వాళ్ళకి అంత సహకరించిండు, వాళ్ళ పనులు అవుతాయి. మళ్ళీ తర్వాత కొంతకాలానికి మళ్ళీ యథాప్రకారము వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మారిపోతాయి అన్నమాట. అట్లా మారకూడదు. వాటిని ఎప్పుడూ కూడా మనము సమానంగా ఉంచుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనము తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనకు భగవంతుడు అనుకూలిస్తాడు. నిజంగానే మనకు తెలియదు అని సత్యాన్ని ఒప్పుకోవాలి. సత్యాన్ని ఒప్పుకున్నప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తాడు. నిజంగానే మనం చేసిన తప్పులను ఒప్పుకోవాలి. మనం ఏం తప్పు చేసాం మనకు తెలుసు అండి, ప్రతి వాళ్ళకి తెలుసు. ఎవరు ఏం తప్పు చేసిండ్రు, వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, కానీ వాళ్ళు ఒప్పుకోలేరు. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే ఏ మనిషి ముందు నువ్వు ఒప్పుకోలేవు, కానీ భగవంతుడి ముందు ఒప్పుకుంటే భగవంతుడు నీకు సహకరిస్తాడు. అది అప్పుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తాడు, దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. దానివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు. అట్లా నీకు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని నీ కోరికలు తీర్చుకొని నువ్వు దాన్ని నిలబెట్టుకున్నప్పుడు నువ్వు మోక్ష సాధనకు అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. ఇదంతా జరగాలి అంటే మనం ముందు సిద్ధంగా ఉండాలి. కొంతమంది చూడండి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక చిన్న పని చేస్తామండి, ఇది మంచిది అంటే ఏదో అక్కడికి వెళ్ళాము, ఒక పుణ్య ప్రదేశానికి వెళ్ళాము, పుణ్యాత్ములతోని మాట్లాడాము, వాళ్ళు మంచి వాళ్ళతోని మంచి మాటలు విన్నాము, సంతోషపడ్డాం. వాళ్ళు చెప్పిన మాటలు విని సంతోషపడ్డందుకే మనకు ఫలితం అనేది కలుగుతున్నది. ఇప్పుడు గురువులు మనకు ఊరికే రారా అంటారు, గురువుల దర్శనం అయితేనే మనకు లాభం కలుగుతుంది అంటే మరి అటువంటి ఆలోచనలు మనం చేసినప్పుడు మనకి ఇంకెంత గొప్ప ఫలితం ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము దాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మనము
ఈ కష్టాల నుండి బయటపడతాము. ఈజీగా బయటపడతారా, మీరు నా మీద భారం వేయండి అని భగవంతుడు ఎంత ఈజీగా చెప్తున్నాడు, బుధగరిస్తున్నాడు. కానీ మనకు అహంకారం కాబట్టి మనము దాన్ని తోసి ఉచ్చుతూ ఉన్నాము. ఈ 72వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. మరి ఈ లాస్ట్ శ్లోకం అండి ఇది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్వామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అంటున్నాడే. ఓ పార్థ అని పిలుస్తూ ఉన్నాడు. ఇక ఇన్ని చెప్పాను కదా. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుంది అర్థమైందా? ఇప్పుడు ఏమేమి ఉండాలో చెప్పిండు. జ్ఞానం కలగాలంటే ఏమేమి ఉండాలో చెప్పిండు అర్హత. నువ్వు సరెండర్ కావాలి ఫస్ట్. సరెండర్ అయితేనే నువ్వు జ్ఞానవంతుడివి అవుతావు. దాన్ని ఫాలో కావాలి. స్థిరచిత్తుడవై ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవద్దు. ఇవాళ మంచిగానే ఆ పని ఉన్నదని చెప్పేసి సార్ అని వాడు వెంట తిరిగి తెల్లారి మళ్ళీ మనం బంద్ చేసినాం అనుకోండి, మనకెందుకు చేస్తారు వాళ్ళు? పని చేయరు. అట్లా కాదు, స్థిర చిత్తం కలిగి ఉండాలి. అయితే మరి అటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, జ్ఞానోదయము కలిగిన తర్వాత ఇక మళ్ళీ మాయలో పడడు. అమ్మో ఇక దెబ్బతిన్నా నేను మళ్ళీ అందులోకి పోను అని అనుకుంటాడట. ఒకసారి కనుక జ్ఞానం కలిగింది అంటే నీకు అప్పుడు నువ్వు మళ్ళా మాయలో పడవు. తర్వాత మరణ సమయంలో కూడా వివేకంతో ఆలోచిస్తావు. నువ్వు మరణ సమయంలో కూడా ఇప్పుడు మనకు ఒక కథ ఉంటుంది. ఒక ఆయన బాగా వ్యాపారి, పాపము కొడుకులు అందరూ వ్యాపారం చేసుకొని ఇక ఆయన చనిపోయే సమయం వచ్చింది. కొడుకులందరూ వచ్చిండ్రట. అయ్యో ఈయన పాపము ఏం పుణ్యం చేయలేదు, దానం చేయలేదు, చనిపోయేటప్పుడన్నా ఏమన్నా కనీసము ఈయనకి ఒక మాట అన్నా అనిపిద్దాము నారాయణ అని అంటే ఆయన ఉత్తమ లోకాలకు పోతాడు అని అందరూ ప్రయత్నాలు చేస్తుండ్రట. కొడుకులు అందరూ వచ్చిండ్రు. వచ్చి ఏం చేసిండ్రట, ఏం చేద్దామని ఏదో మాట్లాడిద్దామని ప్రయత్నం చేస్తున్నారట. ప్రయత్నం చేస్తూ ఉంటే కొడుకులందరూ ఉంటే చూసి ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, అరే కొడుకులందరూ ఇక్కడ ఉన్నారు, అక్కడ బిజినెస్ అంతా పాడవుతుంది, అక్కడ ఎవడు చూస్తున్నాడు రా, ఇక్కడ ఎందుకున్నారు మీరు అని అన్నాడు. అంటే ఆయన విషయం అనేది ఇంకా అర్థం దగ్గరనే ఉన్నాడు, కామం కాదు, అర్థం దగ్గరనే ఉన్నాడు. ఆయన జీవితం అయిపోతున్నది. అట్లా ఎన్నో కోట్ల జీవితాలు అనుభవిస్తే కదా మనకు మోక్ష సాధన కలుగుతుంది. కానీ మనం ఇప్పుడేదో మోక్షం ఇచ్చేస్తున్నాడు, ఇక దేవుడికి పూజ చేయంగానే మోక్షం వచ్చేస్తుంది మనకు అనుకుంటుంటాం. కానీ అది ఎంతో సాధన చేసి ఎన్నో జన్మలు తప్పిస్తే కానీ దొరికేది కాదనమాట. అయితే ఆయనకి పాపము లాస్ట్కు ఒక కొబ్బరి పీచు తీసుకొచ్చి పీచు చూపిస్తున్నారట. దాన్ని చూసి ఇదేంటిది అంటే ఏదన్నా ఒక మంచి మాట మాట్లాడతాడు, నారా అంటాడేమో అనుకొని అన్నారట. కానీ ఆయన ఏమన్నాడంటే పీచు అని కళ్ళు మూసి ప్రాణం వదిలేసిండట. అంటే చూడండి, విషయ వాసనలు ఉన్నప్పుడు అటువంటి వివేకము కలగదు, అటువంటి ధ్యాసనే లేదు. నిరంతరము ఆయన సంపాదన, ఆయన దాని గురించే ఆలోచన ఉన్నప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఆ మరణ సమయంలో జ్ఞానోదయం అయిన వాళ్లకు ఆ మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరంగా ఉంటారట వాళ్ళు. అటువంటి వాళ్ళే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు అని కృష్ణ భగవానుడు ఈ సాంఖ్యయోగం ద్వారా మనము మోక్షాన్ని ఎలా పొందడానికి ఏం చేయాలి అని అర్జునుడిని అడ్డు పెట్టుకొని చెప్తూ ఉన్నాడు. అర్జున, నువ్వు ఏదో వీళ్ళని చూసి మా మమకారము, మా వాళ్ళు
అని ఏదో అనుకుంటున్నావు, ఇదంతా వట్టిదే, భ్రమ అనేది. ఇవన్నీ తొలగించుకో, జ్ఞానాన్ని పెంచుకో, అయితేనే నువ్వు విముక్తి పొందుతావు అని తెలియజేసిండు అనమాట. ఈ సాంఖ్యయోగం ద్వారా అర్జునుడికి ఈ భగవద్గీత 2వ అధ్యాయంలో మోక్షానికి అర్హత ఎలా సంపాదించాలి, ఏమేమి ఉండాలి అనేది ఇదండి. మరి సాంఖ్యయోగము ఇది. సాంఖ్యయోగంలో చివరి శ్లోకం కూడా మనం చెప్పేసుకున్నాము కాబట్టి ఇది ఈ రోజుతోని మనకు సాంఖ్యయోగం మొత్తము అయిపోయింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగాత్మనే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ సమాప్తః. ఓం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.